అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనం త్రిబుల్ ఏ మాల్ దగ్గర ఉన్నాము. వ్యాలంటైన్స్ డే రాబోతుంది. చాలా మందికి లవ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. అసలు లవ్ అంటే ఏంటి, అందరూ ఎలా అనుకుంటున్నారు ఏంటి, దాని గురించి మన హైదరాబాద్లో ఉన్న కొంతమందిని అయితే అడుగుదామని నేనైతే ఇక్కడికి వచ్చాను. సో లేట్ చేయకుండా ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఉంది లవ్ మీద, అండ్ ఈ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో బ్రో, హాయ్, మీ పేరు? కమల్ బాబు. సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటి? అండర్స్టాండింగ్, ఓకే, అండర్స్టాండింగ్. నాలెడ్జ్, ఎక్స్చేంజింగ్. సో మీకు లవర్ ఉందా? లేదు. సో ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్ దొరికితే అసలు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? నమ్మకం ఉండాలి. ఫస్ట్ వే ఆఫ్ థాట్స్ షేర్ చేసుకోవాలి. సో మరి ఈ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? మై సెల్ఫ్. ఓన్లీ యు. దేర్ ఇస్ నో ఆప్షన్. ఓకే, సో వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయి మీదే కాదు కదా ప్రేమ. సో బ్రదర్ అండ్ సిస్టర్ పైన, అలాగే మదర్ అండ్ డాటర్, అలాగే ఫాదర్ అండ్ సన్, ఇలా ఫ్రెండ్స్తో కూడా చేసుకోవచ్చు. సో అలా మీ లైఫ్లో బెస్ట్ సెలబ్రేట్ చేసుకోవాలనుకునే ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటారు అంతే. లవర్ ఉంటే లవర్తో సెండ్ చేసుకుంటాం, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్తో సెండ్ చేసుకుంటాం అంతే. సో ఎందుకు మీకు లవర్ లేదు? ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేయలేదా? ట్రై చేయాలి. ట్రై చేయలేదు. సో ఎందుకు అలా? అదే ఎక్స్ప్రెస్ చేసే ఐడియా రాలే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, హలో, మీ పేరు? సాయి ప్రవీణ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నాది వైజాగ్. ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా, జాబ్ నాది. ఏ జాబ్ చేస్తున్నారు? సాఫ్ట్. అవునా? సో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లవ్ అనేది ఈ రోజుల్లో వేస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకు అంటే ఈ జనరేషన్ బట్ట మీరు ఎందుకు అలా డిసైడ్ అంటే ఈ జనరేషన్లో ఎవరి మీద అంటే నమ్మకం అనేది ఉండాలి. ఫస్ట్ నమ్మకం అనేది ఈ రోజుల్లో చచ్చిపోయింది. అది ఎవరి దగ్గర ఉండదని నేను డిసైడ్ అయిపోయాను. సో అందుకే లవ్ అనేది ఈ రోజుల్లో వేస్ట్ అని చెప్తున్నా. ఓకే, సో ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటే ఎలాంటి పార్ట్నర్ కావాలనుకుంటున్నారు? నేను ఇప్పటి వరకు డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవ్వగానే మీకు ఫస్ట్ చెప్తా. నా నెంబర్ ఉందా? నాకే చెప్తున్నారు కదా. లేదు, మామూలు ఫ్రాంక్గా చెప్తున్నా. ఓకే, సో అయితే మరి ఈ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే లవ్ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయే కాదు కదా, ఫ్రెండ్స్ వస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, అలా మీ బెస్ట్ మీ లైఫ్లో ఎవరు? బెస్ట్ అనేది ఎవరు లేరు. ఎవరు ఇప్పటి వరకు నాతో ఎవరు ఉంటే వాళ్ళు బెస్ట్ అంతే. అయితే మీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారా? ఎస్. సో ఇంకొక క్వశ్చన్, ఓయో ఫుల్ ఫామ్ ఏంటి? అంత అబ్జర్వ్ చేయలే. వెళ్ళని కూడా వెళ్ళలేదు ఇంతవరకు. ఫుల్ ఫామ్ ఎలా తెలుస్తాయి మనకి? సో అసలు ఓయో ఫుల్ ఫామ్ తెలీదా? నాకు తెలియదు ఇప్పటి వరకు. అంత ఎక్స్ప్లోర్ చెయ్యాలి, అంత ఏమంటదని ఇప్పటి వరకు అనిపించలేదు. తెలుసుకోను కూడా. ఓకే ఓకే ఓకే. ఓయ్ అయినా ఇప్పుడు క్యాన్సిల్ చేసింది కదా, వైఫ్ అండ్ హస్బెండ్కే ఇస్తున్నారు కదా అందరికి. సింగిల్స్కి ఇవ్వట్లేదు, లవర్స్కి. సో మీరు దాని గురించి ఏమంటారు? మంచి పని చేసింది మా సింగిల్. మీ పేరు? సుధీర్. మీరేం చేస్తున్నారు? సాఫ్ట్వేర్. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర. ఆంధ్ర. ఓకే, సో ఏ ఊరు? మాది ప్రకాశం డిస్ట్రిక్ట్. సో మీ ఒపీనియన్ ఏంటి లవ్ పైన? లవర్ ఉన్నారని అడగండి, మమ్మల్ని అడగండి. ఇది సో ఇప్పటి వరకు అసలు లవరే లేరా? లేరు. ఎందుకు ట్రై చేయలే? మనకి ఎవరు పడలే, ట్రై చేసినా కానీ అసలు లేదు. ఈ జనరేషన్లో లవర్ లేకపోవడం ఏంటి బ్రో? ఈ జనరేషన్లో అందరికీ ఉంటుంది కానీ మాలాంటి వాళ్ళకి ఉండరు మరి. ఓకే, సో అయితే మరి ఈ వ్యాలంటైన్స్ డే కూడా సింగిల్ గానేనా? సింగిల్గానే పోరాడాలి, తప్పదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్, హలో, మీ పేరు? శ్రీకాంత్. ఓకే, లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే లవ్ అంటే అందరు అమ్మాయిలు ఒకేలా ఉండరు, అందరు అబ్బాయిలు ఒకేలా ఉండరు. లవ్ అంటే ఇప్పుడు ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నా ఒపీనియన్ ప్రకారం లవ్ అంటే వేస్ట్. ఎందుకు అలా అనుకుంటున్నారు? అంటే ఈ జనరేషన్ చూసా ఏంటి? జనరేషన్ చూసి. ఎలా ఉన్నారు ఈ జనరేషన్ అమ్మాయిలు? ఎలా ఉన్నారంటే అంటే ఆప్షన్ ఒకటి కాకుండా ఇంకోటి అని ఎలా ఉన్నారు. అమ్మాయిలనే కాదు, అబ్బాయిలు కూడా ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ.
సో మరి ఈ వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే లవ్ అంటే అమ్మాయి అబ్బాయే కాదు కదా. అమ్మాయి అబ్బాయి కాదు, బట్ నేనైతే దుప్పటి ఒప్పుకొని పడుకుందాం అనుకున్నా రూమ్లో సైలెంట్గా. ఓకే. సో ఏంటి ఇక్కడ మీరు జాబా స్టడీ కోచింగ్ వచ్చాను, సాఫ్ట్వేర్ కోచింగ్. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి? ఎలాంటి క్వాలిటీస్ అంటే అంటే ప్రతిదీ షేర్ చేసుకోవాలి. నేనంటూ ఆ అమ్మాయిని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఇవ్వను. అది అంటే ప్రతిదీ షేర్ చేసుకోవాలి అంతే, అలా అని అనుకుంటున్నాను అంతే, ఏది దాచకుండా. దట్స్ ఇట్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి లవ్ పైన కొంతమందికి నమ్మకం ఉంది, కొంతమందికి నమ్మకం లేదు. నా దృష్టిలో లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయే కాదు, పేరెంట్స్ కానివ్వండి, బ్రదర్ బాండింగ్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, సో వీళ్ళందరి రిలేషన్షిప్ కూడా లవ్లోకే వస్తుంది. మీ వ్యాలంటైన్స్ డే ఎవరితో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, అలాగే లవ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అనే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.